Hi, welcome to Dr. Vasu's lectures. C language. Next topic, advantages and disadvantages of C. Advantages. First, advantages చూద్దాం. Advantages ఏంటంటే బిల్డింగ్ బ్లాక్ ఫర్ మెనీ ప్రోగ్రామ్స్. ఇది ఒక ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అయినా రాయడానికి ఈ సిని వాడుకోవచ్చు, ఉపయోగపడుతుంది. అంటే ఒక బిల్డింగ్ బ్లాక్ అంటే ఒక ఇల్లు కట్టాలి అని అంటే ఇటుక మీద ఇటుక ఎలా పేర్చుకుంటూ వస్తామో అలా మరి ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఒక బ్లాక్ బై బ్లాక్ చిన్న చిన్న ఫీచర్స్ అలా ప్రోగ్రామ్ యాడ్ చేసుకుంటూ ఒక ఎటువంటి పెద్ద ప్రోగ్రామ్ అయినా రాయవచ్చు. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ ఎట్ ద సేమ్ టైం. బిల్ట్ ఇన్ ఎందుకు పవర్ఫుల్ అయింది అని అంటే ఇట్ హ్యాస్ ఎ డేటా టైప్స్. దానికి ఆల్రెడీ బిల్ట్ ఇన్ రెడీలీ అవైలబుల్ డేటా టైప్స్ ఉన్నాయి. ఆపరేటర్స్, కావాల్సిన ఆపరేటర్స్ ఉన్నారు. లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సి లాంగ్వేజ్ ని పవర్ఫుల్ అండ్ ఎఫిషియెంట్ గా చేశాయి. పోర్టబుల్ లాంగ్వేజ్. మనం ఒక ప్రోగ్రామ్ రాసాము అని అంటే దాన్ని ఏ మెషిన్ మీదైనా దేని మీదైనా రన్ చేయవచ్చు. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఆల్రెడీ ఈ లైబ్రరీ ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ ఫంక్షన్స్, రెడీలీ అవైలబుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటికి కావాలంటే మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు కూడాను. సో ఆల్రెడీ అవైలబుల్ బిల్ట్ ఇన్ ఫంక్షన్సే మనకి కావాల్సిన ఎటువంటి టాస్క్ అయినా చేయడానికి, ప్రోగ్రామ్ రాయడానికి ఉపయోగపడుతుంది. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే లార్జ్ ప్రోగ్రామ్స్ ని, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ని చిన్న చిన్న ఫంక్షన్స్ కింద డివైడ్ చేసి దాన్ని కావాల్సిన చోట వాడుకుంటూ ఉండడం. అంటే లార్జ్ ప్రోగ్రామ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ స్మాల్ ప్రోగ్రామ్స్, స్మాలర్ పార్ట్స్, అండ్ దీస్ ఆర్ యూ మే కాల్ ఇట్ దమ్ యాజ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ని ఎక్కడ కావాలంటే అక్కడ పర్టికులర్ ప్లేస్ లో వాడుకోవచ్చు. సో ఇది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ లోనే మాత్రమే సాధ్యం. ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని అంటాం. దీనికి ఒక పర్టికులర్ ప్రాసెస్, ఒక సిస్టమేటిక్ గా అనేది చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామింగ్ అనేది. ఇందులో స్మాలర్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఈజ్ యూజ్డ్. ఈ ఫంక్షన్స్ అనుకున్నాం కదా, ఈ ఫంక్షన్స్ మనకి ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ ఫంక్షన్స్ ఆర్ ప్రొసీజర్స్. వీటిని ఫంక్షన్స్ అనొచ్చు లేదా ప్రొసీజర్స్ అనొచ్చు. ఇవి మనకి ఈ ప్రోగ్రామింగ్ లో ఉపయోగపడుతుంటాయి. మనం రాసిన ఫంక్షన్స్ ని కావాల్సినప్పుడు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వాడుకోవడానికి కూడా పనికొస్తాయి. ఫంక్షన్స్ డిఫైన్ అండ్ ఆపరేట్ ఏ టాస్క్ అండ్ హౌ టు డూ అండ్ వాట్ టు డూ. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. ఈ ఫంక్షన్స్ లో అది మనం రాసేదే. ఆ ప్రోగ్రామ్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ ఫంక్షన్ ని ఎంత ఎఫిషియెంట్ గా వాడుకోవాలి అన్నది క్లియర్ గా మనం డిఫైన్ చేసినప్పుడు అవి మనకు కావాల్సిన పనిని మళ్ళీ మళ్ళీ రాయకుండా అదే ప్రోగ్రామ్ ని వాడుకోవచ్చు. ఆ ఫంక్షన్ నే నంబర్ ఆఫ్ టైమ్స్ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫాలోస్ ఎ ప్రొసీజర్ ఆర్ సిస్టమాటిక్ స్టెప్స్. ప్రొసీజర్ లాంగ్వేజ్ అంటున్నాం. అది అంటే ఒక పర్టికులర్ ఫార్మాట్ ప్రకారం వెళుతుంది. ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఒక సిస్టమాటిక్ గా మాత్రమే ఈ ప్రోగ్రామింగ్ చేస్తాం. దీన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. జనరల్ గా యాక్చువల్గా దీన్ని ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనే పేరు. హై లెవెల్ లాంగ్వేజ్ నో డౌట్. కానీ దీన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నాం అంటే మెషిన్ కోడ్కి, కంప్యూటర్కి మెషిన్ కోడ్ అర్థమవుతుంది కాబట్టి మెషిన్ కోడ్ని ఈజీగా అర్థం చేసుకోగలిగింది, దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ దీన్ని ఈవెన్ దో అది హై లెవెల్ లాంగ్వేజ్ అయినా కూడా మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కింద, అంటే లో లెవెల్ కి హై లెవెల్ కి మధ్యలో ఉన్న లాంగ్వేజ్ కింద చెప్తాం అనమాట. అంటే ఇట్స్ సంథింగ్ లైక్ గ్యాప్ ఫిల్లింగ్ బిట్వీన్ లో లెవెల్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. అది నో డౌట్ ఇట్ ఈస్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్, కానీ మెషిన్ కోడ్ కి వాటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ గా చేస్తుంది కాబట్టి దీన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని, అంటే లో లెవెల్ లాంగ్వేజ్ కి దగ్గరగా ఉంటుంది అన్న ఉద్దేశం. ఇట్ అలౌస్ మ్యానిపులేషన్ ఆఫ్ బిట్స్ అండ్ బైట్స్. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ప్రోగ్రామింగ్ రేపు నెక్స్ట్ మాడ్యూల్స్ లో చూస్తాం క్లియర్ గా. దీన్ని అంత మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నాము అని అంటే ఈ బిట్స్ ని, బైట్స్ ని కూడా మనం అది మ్యానిపులేట్ చేసే విధానం వల్ల దీనికి ఆ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనే పేరు వచ్చింది.
ఇట్ సపోర్ట్స్ ద ఫీచర్స్ ఆఫ్ బోత్ లో లెవెల్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్. ఈ బిట్స్ అండ్ బైట్స్ ని మనం మ్యానిపులేట్ చేయగలగడం అన్నది లో లెవెల్ ప్రోగ్రామింగ్. సో ఈవెన్ దో ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అయినా కూడా ఆ లో లెవెల్లో మనం ఆ ఆపరేషన్స్ అనేవి చేయగలుగుతున్నాం కాబట్టి దాన్ని నెక్స్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని పిలవడం జరుగుతుంది. సో లైక్, షేర్ అండ్ కామెంట్ and subscribe to Dr. Vasu's lectures and get more videos. Okay, thank you. Advantages, continuation of it. ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అల్గారిథమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ అనే పవర్ఫుల్ ఫీచర్ ఇందులో సిలో ఉంది. విల్ సీ దెమ్. ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అవన్నీ కూడా మనం నెక్స్ట్ మాడ్యూల్స్ లో క్లియర్ గా చూద్దాం. డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది డైనమిక్ అంటే రన్ టైం ఆర్ ఎగ్జిక్యూషన్ టైంలో మనం ఈ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అని అంటాం. అంటే దానివల్ల ఏం జరుగుతుందంటే మెమరీని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో అలొకేషన్ ఆఫ్ మెమరీ ఎట్ రన్ టైంలో ప్రోగ్రామ్ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. సిస్టమ్ ప్రోగ్రామింగ్, బేసిక్ గా అసలు ఈ సి లాంగ్వేజ్ ని కనుక్కున్నదే ఆపరేటింగ్ సిస్టమ్స్ ని డెవలప్ చేయడం కోసం, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయడం కోసం. సో యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దాంతోనే డెవలప్ చేసింది. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ అడ్వాంటేజెస్ ఆఫ్ సి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ డజంట్ సపోర్ట్ ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనకి క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్ ఇవన్నీ వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ ని మనం ఇందులో సిలో సపోర్ట్ చేయదు. సిలో ఈ కాన్సెప్ట్స్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి డజంట్ సపోర్ట్ ఊప్స్ కాన్సెప్ట్. నో రన్ టైమ్ చెకింగ్. రన్ టైంలో చెకింగ్ అనేది అంటే ఇప్పుడు సపోజ్ ప్రోగ్రామ్ రాస్తూ ఉన్నాం. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని కంపైలేషన్ చేస్తాం. అప్పటిదాకా అది మనకి ఏమైనా ఎర్రర్స్ ఏమైనా మధ్యలో వస్తే అవి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ఎర్రర్స్ ని చూపించదు. ఇట్ వోంట్ షో ఎనీ ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ అనేవి చూపించదు అనమాట. సో ఎర్రర్స్ అన్ని ఎప్పుడు చూపిస్తుందంటే ఆఫ్టర్ కంపైలేషన్ ఆఫ్ ఎంటైర్ ప్రోగ్రామ్ ని మొత్తం అంతా కంపైలేషన్. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి తెలియదు ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నాము అన్నది. కంపైలేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎర్రర్స్ ఏంటి అన్నది అప్పుడు తెలుస్తుంది. ఇట్ డజంట్ సపోర్ట్ నేమ్ స్పేస్ అనేది ఒక కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇదేంటంటే నేమ్ స్పేస్ మీన్స్ ఏ లాంగ్వేజ్ విచ్ సపోర్ట్స్ 2 వేరియబుల్స్ విత్ సేమ్ నేమ్. ఒకే పేరు ఉంటుంది కానీ అవి 2 వేరియబుల్స్ లాగా పనిచేయాలి. అంటే అది సపోజ్ మనం ఒక ఏ అనే వేరియబుల్ తీసుకుంటే ఏనే తీసుకున్నాం. ఈ ఏ అనేది ఇంటిజర్ గా పనిచేయాలి, క్యారెక్టర్ గా కూడా పనిచేయాలి. అంటే 2 వేరియబుల్స్ లాగా. అది సపోర్ట్ చేయదు. ఏ అంటే సపోజ్ ఇంటిజర్ కింద డిక్లేర్ చేస్తే దాంతో అర్థమెటిక్ ఆపరేషన్స్ లేదా ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయొచ్చు. అంతేకాని దాన్ని ఇంకోలాగా వాడుకోలేము. ఒక సపోజ్ ఏ అనే వేరియబుల్ కి క్యారెక్టర్ ఒకటి ఇచ్చాం. సపోజ్ బి అనే క్యారెక్టర్ లేదా ఎక్స్ అనే క్యారెక్టర్ ఇచ్చాం. ఎక్స్ ని తీసుకెళ్లి మనం ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమి చేయలేము. సో ఇక్కడ నేమ్ స్పేస్ అనేది ఏంటంటే ఒక వేరియబుల్ ఉందంటే దానికి ఒక పేరుంటే అది ఒక పర్టికులర్ వేరియబుల్ గా మాత్రమే పనిచేస్తుంది. అంటే ఇంటిజర్ గానే. రైట్. నెక్స్ట్ నో కన్స్ట్రక్టర్ ఆర్ డిస్ట్రక్టర్. ఇవన్నీ కూడా ఊప్స్ కాన్సెప్ట్స్ లో వస్తాయి. విల్ సీ దెమ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ప్రస్తుతం సిలో వరకు ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏవి మనం లేవు. లో లెవెల్ అబ్స్ట్రాక్షన్ అంటే డేటా హైడింగ్ అనేది బాగా తక్కువగా జరుగుతుంది. డేటా హైడింగ్ అనేది తక్కువ, వెరీ లెస్. నెక్స్ట్ నాట్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ ఇటువంటివి ఇందులో సిలో లేదు. ఓకే. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఫీచర్. ఇదేంటంటే
వైల్ కంపైలింగ్ సమ్టైమ్స్ గెట్ రన్ టైమ్ ఎర్రర్స్. మనం సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాసాం. ఒక ప్రోగ్రామ్ను రాసినప్పుడు ఆ ప్రోగ్రాము మనం కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఒక ఇంటీజర్ కింద డిక్లేర్ చేసాం. b అనేది ఒక క్యారెక్టర్ గా డిక్లేర్ చేసాం. b అంటే ఒక x అనే క్యారెక్టర్, a అనేది ఇంటీజర్ వాల్యూ. సపోజ్ మనం ప్రోగ్రామ్ అంతా రాసేసే తర్వాత కంపైలేషన్ అంతా అయిపోతుంది. బట్ మనం డేటాని ఎంటర్ చేసేటప్పుడు అక్కడ రన్ టైమ్ అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వీటి మీద a+b అనేది చెయ్యలేము. a+b అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఎందుకంటే ఒకటేమో ఇంటిజర్, ఇంకొకటేమో క్యారెక్టర్. కాబట్టి ఒక ఇంటిజర్ ని ఇంకో ఇంటిజర్ తోనే ఎడిషన్ గానీ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏదైనా చేయగలం, కానీ క్యారెక్టర్ ని ఒక ఇంటిజర్ తో చేయలేము. కాబట్టి ఈ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి ఎగ్జిక్యూషన్ టైంలోనే అవి బయటపడతాయి. సో లెట్ us see. కంపైలింగ్ టైంలో గెట్ రన్ టైమ్ ఎర్రర్స్. ఇట్ వోంట్ డిస్ప్లే దెమ్. అవి ఈ రన్ టైంలో ఏవైతే ఎర్రర్స్ వస్తాయో అవి ఉన్నా అది చూపించదు. డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్ వాల్యూస్ ఎర్రర్స్ మే బి అబ్టైన్డ్. ఈ ఏ అనే దానికి నేను నంబర్ ఇచ్చాను. ఆ నంబర్ ఇచ్చినప్పుడు అది క్యాలిక్యులేషన్ ఎడిషన్ అనేది చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అప్పుడు ఎర్రర్ అని బయట పెడుతుంది. అప్పటిదాకా కంపైలేషన్ అయిపోతుంది, ప్రోగ్రామ్ కంపైలేషన్ అయిపోయింది, బట్ ఎగ్జిక్యూషన్ టైంలోనే ఆ ప్రోగ్రామ్ ప్రాబ్లం అనేది బయటపడుతుంది. దే ఆర్ టు బి రెక్టిఫైడ్. అటువంటి ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ ని మనం రెక్టిఫై చేయాలి. ఈ ఎర్రర్స్ అనేవి అసలు ఏంటి? ఎర్రర్స్ ఏ టైప్ లో ఉంటాయి అంటే కంపైలేషన్ టైంలో ఎర్రర్ రావచ్చు. అంటే కంపైలేషన్ అంటే ప్రోగ్రామ్ అంతా ముందు కంపైలర్ తీసుకుని ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేసే ముందు ఆ టైంలో వచ్చేటటువంటి ఎర్రర్స్ ని మనం హ్యాండిల్ చేయొచ్చు. రన్ టైమ్ ఎర్రర్స్. రన్ టైమ్ అంటే ప్రోగ్రామ్ కంపైలేషన్ అయిపోయింది, ఆబ్జెక్ట్ కోడ్ రెడీ అయ్యింది, ఈ మెషిన్ కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ దాన్ని మనం రన్ టైమ్ అని అంటాం. దీస్ ఎర్రర్స్ అక్కర్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్ దట్ ఆర్ గివెన్. మనం ఏదైతే వాల్యూస్ ఇస్తామో ఈ ఇచ్చే వాల్యూస్ మీద బేస్ అయ్యి ఈ ఎర్రర్స్ అనేవి క్రాప్ అప్ అవుతాయి. అప్పుడు కానీ బయటకు పడవు. అప్పుడు దాకా కంపైలేషన్ అయిపోతుంది, సక్సెస్ అని చూపించవచ్చు. బట్ ఈ రన్నింగ్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రమే ఆ ఎర్రర్స్ ను బయటపడుతుంది. ఎందుకు అని అంటే అప్పుడు కరెక్ట్ గా మనం ఇంటిజర్ వాల్యూ ఇచ్చాను, నేను ఏ అనే దానికి ఇంటిజర్ ఇచ్చాను, ఇంకోటి దానికి బీకి ఏమో ఒక క్యారెక్టర్ ఇచ్చాము. ఈ రెండు యాడ్ చేయడం కుదరదు. కాబట్టి అప్పుడు ఇది ఎర్రర్ కింద చూపిస్తుంది. సచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ హ్యాండిల్డ్ బై ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్ ఇది ఉన్నప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే అది హ్యాండిల్ చేయగలదు ముందుగానే. సి అనేది ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ని సపోర్ట్ చేయదు. కాబట్టి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే పార్ట్ సిలో లేదు. అదొక డిసడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు. బట్ మనం కనుక కేర్ఫుల్ గా ఉంటే ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ రాకుండా మనమే జాగ్రత్తలు తీసుకుంటాం. సో దీస్ ఆర్ ఇవి ఇంతవరకు మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసాం. నెక్స్ట్ మాడ్యూల్స్ లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.